సో ఏంది ఇవాళ ఎగ్జాక్ట్గా తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం 20 నెలల తర్వాత ఈ ఎలక్షన్ వస్తుంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఎగ్జాక్ట్గా ఇవాళ సిచ్యువేషన్ ఏంది రాజకీయాల ముఖ చిత్రంలో? ఎవరి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఎట్లా ఉంది, బీఆర్ఎస్ ఎట్లా ఉంది, మీది ఎట్లా ఉంది? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ చూసిన 20 నెలల మా పరిపాలనకు రెఫరెండం లాంటిదని చెప్పి వారు అనౌన్స్ చేసిండ్రు. అంతేకాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా వారికి అండగా ఉంటుంది కాబట్టి బై ఎలక్షన్లు అంటూ వస్తే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది మేమే గెలుస్తామని చెప్పి వారు అనుకుంటారు. రెండవది ఏంటంటే ఈ టికెట్ ఈ సీట్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీది. గోపీనాథ్ గారు మరణించడం వల్ల వారి సతీమణిని వారు పెట్టుకున్నారు కాబట్టి సానుభూతితో మాకు ఓట్లు పడి మేము గెలుస్తాం, ఇది మా సీటే కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇటు కాంగ్రెస్ పార్టీ 20 నెలల పరిపాలన చూసిన తర్వాత 10 సంవత్సరాల బీజేపీ మనం బీఆర్ఎస్ పార్టీ గతంలో పాలించిన పద్ధతి చూసిన తర్వాత ఈ రెండింటిని ఓడగొడితే మంచిగుండనే భావన ఉంది. దాంట్లో మేము ఎంతవరకు ముందుకు పోతామన్నది వేచి చూడాల్సినటువంటి ప్రశ్న. ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీల పట్ల విముఖత ఉన్నారు. మరి ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ముఖాముఖి పోరాటమే ఉంటుంది, ట్రయాంగిల్ 4 యాంగిల్ కాంటెస్ట్ ఉండేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రజలు బెస్ట్ జడ్జెస్ కాబట్టి ఈ 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచార హోరు తర్వాత వాళ్ళు అంతిమ న్యాయ నిర్ణయిస్తారు. కాబట్టి రేపు 11వ తారీఖు నాడు పోలింగ్ అయ్యి 14వ తారీఖు రిజల్ట్ వస్తాయని తెలియదు. మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తా. బై ఎలక్షన్లో ముఖాముఖి పోటీ మాత్రం ఉంటుంది. కానీ నాకు ఆ ముఖాముఖి పోటీ హుజురాబాద్లో బీజేపీ వర్సెస్, అప్పుడు మీరు పోటీ చేసినప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ కాలేదు. ఇక్కడ మునుగోడులో బీజేపీ వర్సెస్ అట్లాగే నడిచింది కదా. నాగార్జున సాగర్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. హుజూర్ నగర్ అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. నాకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏమనిపిస్తుందంటే ఈ పోటీ ముఖాముఖి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కనిపిస్తుంది. బీజేపీ ఎక్కడా పిక్చర్ లేదు, డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు కనిపించట్లే. తప్పు అంటే మీ అనాలిసిస్ అంత అక్యురేట్గా లేదు. ఇక్కడ బీఆర్ఎస్ని మొన్ననే ఓడగొట్టిండ్రు, అంటే మామూలుగా ఓడగొట్టారు, చిత్తు ఓడగొట్టారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ, అధికారం తన చేతిలో ఉన్నప్పటికీ, నాకెవరు అడ్డు అని చెప్పి ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా సైలెంట్గా ఎట్లా ఓడగొట్టినో మీరు చూశారు. మొన్ననే ఓడగొట్టినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ పట్ల పాజిటివ్గా లేరు. అదేవిధంగా 20 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చింది. అసలు కొన్ని అయితే ఎంత బాధ కలిగించే అంశాలంటే కనీసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఈ పంచాయతీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, లక్షల సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వపరమైన ఉద్యోగులు ఎంత సంఖ్యలో ఉంటారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంతనే ఉంటారు. ఇవాళ గెస్ట్ లెక్చరర్స్కి కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ టీచర్లకు కానీ జీతాలు లేవు. ఇవాళ ఎట్ల బత్తని చెప్పండి, 9 నెలలు అవుతుంది. అంటే నువ్వు గంగల పోని, నువ్వు అప్పులు కట్టవో అంత పక్క పెట్టి, కానీ కనీసం మనిషికి ఇక 12,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఏ నెలకైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, గవి కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇలా పేద పిల్లలు చదువుకునేటువంటి కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఆయన 2 సంవత్సరాలుగా పెట్టిపోయిండు ఇవ్వకుండా. ఈయన 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ పేరెంట్స్ అంతా కూడా అల్లాడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ కూడా మాట్లాడారు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది.